నాకు తెలుసు మేమందరం కలిస్తే అల్లరే జరుగుతుందని. అయితే మేము చేసే అల్లరిలో ఇంత మంచి జరుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. మీకు కూడా మేము చేసే అల్లరి చూడాలని ఉందా? అయితే ఈ వీడియోని ఎండ్ వరకు వీక్షించండి. ఇక్కడ మేము చేసింది 0.1% మాత్రమే, కానీ వాళ్ళ దగ్గర నుంచి మేము లాగేసుకునేది 100%. ఒరేరే ఏంట్రో బండి మీద తెల్లోడు నల్లోడు పీడిగా పోతుండ్రు అనుకుంటున్నారేమో. ఎండకి ఇంట్లో ఉన్న వాళ్ళకి చాలా వేడిగా ఉందంటే రోడ్డును పోయే బాటసారి పరిస్థితి ఏంటా అని అనిపించింది. అందుకే మేము ఫిక్స్ అయిపోయాము, డోంట్ గో డల్, జస్ట్ కమ్ అండ్ చిల్ అని ఓ చిన్న స్వీట్ అండ్ రిక్వెస్ట్ లాగా అందరినీ వెల్కమ్ చేశాము. ఈరోజు మాకు లిమిట్స్ లేవని మాలో మేము ఫీల్ అయిపోయాము. నేను స్టార్ట్ చేసే ముందు నా ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేస్తారో లేదో అని అనుకున్నాను. అయితే అంతా రివర్స్ అయింది. నాకన్నా ఒక అడుగు ముందే ఉన్నారు వాళ్ళు. వెంటనే వాటర్ మెలన్ సలాడ్ డిస్ట్రిబ్యూట్ చేద్దామని అనుకున్నాము. సలాడ్లో మా ప్రేమను కూడా మిక్స్ చేసాము. దగ్గరలో ఉన్న ఒక షాపుకి వెళ్ళాము. కాస్ట్ అన్నీ బేరం ఆడేసాము, కానీ లాస్ట్ మినిట్లో మా నిర్ణయాన్ని మార్చేసుకున్నాము. వీళ్ళు ఎప్పుడో తెచ్చి స్టోర్ చేసి కాయలను అమ్ముతూ ఉంటారు, కానీ మన రియల్ హీరోస్ అలా కాదు కదా, వాళ్ళు అలా పండించిన పంటనే అమ్ముతుంటారు కదా అని అనిపించింది. వెంటనే ఒక ఆటో వేసుకుని దగ్గరలో వాటర్ మెలన్ సాగు చేస్తున్న రైతు దగ్గరికి వెళ్ళాము. మనకు కావలసిన కాయలన్నీ బేరం ఆడుకున్నాము. అమ్ముకునే షాపు వాళ్ళు ఇలా చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ రైతు అయితే మాకు నచ్చిన కాయను కోసుకొని తినమని, టేస్ట్ చేసి తీసుకొని వెళ్ళమని మాకు చెప్పాడు. నాకు తెలుసు అతను అలా అనకపోయినా ఒక రైతు ఎంత నిజాయితీగా ఉంటాడో. ఇదిగో చూడండి, ఒకవైపు అతనితో బేరం కంప్లీట్ అవ్వకముందే మా వాళ్ళు ఇక్కడ ఒక పట్టు పట్టేశారు. కావలసిన సైజ్ అయిన కాయలన్నీ తీసుకొని ఒక దగ్గర పోగేశారు. We've been out here, and these nights are getting shorter. Like a energy I'll conquer in my soul. This is real. These nights are getting shorter in my soul. This is real. మాకు అలవాట్లేని పని అవడం వల్ల ఎలా స్టార్ట్ చేయాలో తెలిసి తెలియని విధంగానే పని స్టార్ట్ చేసేసాము. రోడ్డు మీద ఒక దుప్పటి కింద పరిచి ఆటోలో ఉన్న ఫ్రూట్స్ అన్నీ బయటకు అన్లోడ్ చేసాము. ఈ లోపు మాలో కొంతమందికి బాగా ఊపు వచ్చినట్టుందండి. బకెట్లో వాటరు, బేసిన్లు కటింగ్ చేయడానికి పీటలు కత్తులు పట్టుకొని లగెత్తుకొని వచ్చారండి. కానీ మనం చేసే పని మాత్రం కొంచెం బడ్జెట్లోనే చేయాలనుకున్నాం, ఎందుకంటే మనం అంత రిచ్ కాదు కదా. చివరిగా వాటర్ తాగి డిస్పోజల్ గ్లాసులు తీసుకొని వచ్చామండి. ఎందుకంటే కొంతమంది డ్రైవింగ్లో ఉంటారు కదా, పట్టుకోవడానికి తినడానికి వీలుగా ఉండాలనే ఉద్దేశంతో. నేను మీకు ముందే చెప్పాను కదా, ఈరోజు మనకి లిమిట్స్ లేవని. అన్నట్లుగానే మేము చేసామండి. మమ్మల్ని దాటుకొని వెళ్ళేది అది ఏదైనా కారా, బైకా, ఆటోవా, ట్రాక్టరా, బస్సా, స్కూటీయా, కామన్ మ్యానా, పోలీసా, అది ఎవరైనా మా ముందు ఆగాలని మేము ప్రేమతో నిర్ణయం తీసుకున్నామండి.
ఏంట్రా మరీ విచిత్రంగా తొక్కలు కూడా తట్టకి ఎత్తుకొని పట్టుకొని పోతున్నారు అనుకుంటున్నారు కదా. అవునండి, మనం ఫస్ట్లోనే చెప్పుకున్నాం కదా, ఫ్రూట్స్లో దేన్ని వేస్ట్ చేయకూడదు అని అనుకున్నాం. అందుకనేసి తొక్కలన్నింటినీ తట్టగా ఎత్తుకొని మనం ఆవుల దగ్గరికి పట్టుకొని వెళ్తున్నాం. ఎందుకు అనుకుంటున్నారా? ఆవులు ఈ తొక్కలను చాలా ఇష్టంగా తింటాయి, ఎందుకంటే కొంచెం స్వీట్గా అనిపిస్తుంది కాబట్టి. సో డైరెక్ట్గా కింద వేస్తే మట్టి అంటుకుంటుందని చెప్పేసి కొంచెం ఎండుగడ్డిని ఆవుల ముందు కొంచెం పలచగా పరిచి వాటి మీద ఈ తొక్కలు వేసామన్నమాట. చూసారా ఎంత ఇష్టంగా తింటున్నాయో. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. దయచేసి మన ఛానల్ సపోర్ట్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయొచ్చు కదా.